2024 సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయి. మే 13వ తారీఖున జరగబోయే ఎన్నికలు ఇప్పటికే ఓటర్స్ అంతా కూడా డిసైడ్ అయి ఉన్నారు. ఈసారి ఓటు ఎవరికి వేయాలి, అరాచకానిక అభివృద్ధిక అనే దాని మీద పూర్తిగా డిసైడ్ అయి ఉన్నారు. అయితే ఈసారి పోటీ వచ్చేసి జనసేన, టీడీపీ, బీజేపీ ఒక కూటమి అయితే వైఎస్ఆర్సీపీ ఇంకొక పక్కన ఉందని చెప్పుకోవాలి. 2019లో జరిగినటువంటి యొక్క సార్వత్రిక ఎన్నికల్లో 151 సీట్లు వచ్చినటువంటి వైసీపీ ఇప్పుడు పూర్తి సతికిలబడిపోయింది అనేటువంటి ఒక సర్వే రిపోర్ట్స్ వస్తున్నాయి. అయితే కులాల వారీగా కూడా ఎవరు ఎటు ఓటు వేయబోతున్నారు, మహిళల పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా మన దగ్గర చాలా క్లియర్ కట్ సర్వే ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంది. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారి యొక్క సర్వే ఎలా ఉంటుందో చూద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్, 2024 మే 13వ తారీఖున ఏపీ భవిష్యత్తు మారబోతుంది. సో ఈసారి ఎలక్షన్స్ జరగబోతున్నటువంటి సందర్భంలో 2024 సంబంధించి అరాచకానికి ఓటు వేయబోతున్నారా లేదా అభివృద్ధికి అనేది అయితే రెండు చర్చ బాగా ఢీ కొడుతుంది. అది కాక ఇప్పుడున్నటువంటి ఒక పరిస్థితుల్లో కులాల వారికి కావచ్చు లేదా మహిళలు కావచ్చు ఇలాగ అందరినీ కూడా డివైడ్ చేస్తే ఎవరెవరు ఓటు ఎటు పోలింగ్ అవ్వబోతున్నాయి, అసలుకి సర్వే ఏం చెప్పబోతుందని అనుకోవచ్చు. అంటే 2019 నాడు అప్పటికి ఉన్న ఓటర్లకి ఇప్పుడు ఉన్న ఓటర్లకి ఓటర్ల సంఖ్య అయితే పెరిగిందండి. అంటే ఇప్పుడు లేటెస్ట్గా మనకి ఎంతమంది ఓటర్లు ఉన్నారని లెక్క అయితే వచ్చింది. దాని ప్రకారం చూసుకుంటే 4,08,00,000 చిల్లర ఓట్లు టోటల్ ఓట్లు అయితే ఉన్నాయి. మనకి 2019 ఆ టైంలో ఉన్న ఎన్నికల టైంలో ఓట్లు ఏంటంటే 4,04,000 చిల్లర. అంటే దాదాపు ఒక 5 లక్షల, సుమారుగా 6 లక్షల ఓట్లు పెరిగినాయి. ఓటర్ల సంఖ్య పెరిగింది, 6 లక్షల ఓట్లు అయితే పెరిగినాయి. కాకపోతే 2019లోనేమో 78% పోలింగ్ శాతం నమోదైంది ఓవరాల్గా చూసుకుంటే. ఈసారి 85% వరకు పోల్ అవ్వచ్చు అంటున్నారు. అంటే డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఎవరైతే సుమారుగా ఒక 4 కోట్లు ఓట్లు పోలింగ్ అనుకుంటే ఆ ఓట్లు ఎవరెవరికి ఎటు వెళ్ళినాయి అనేది ఇక్కడ కీలకమైన పాయింట్. ముఖ్యంగా ఏంటంటేనండి, కాపు సామాజిక వర్గం ఓట్లు కీలక పాత్ర పోషించబోతున్నాయి. ఈసారి ఎన్నికల్లో కీలక పాత్ర పోషించేది కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లే. అలాగే ఎస్సీ ఎస్టీలు ఆ ఓట్లు, క్రిస్టియన్ ఓట్ బ్యాంకు, అలాగే సంక్షేమ పథకాల ద్వారా ప్రయోజనం పొందిన వాళ్ళ ఓట్లు, ఇవే డిసైడింగ్ ఫ్యాక్టర్ని నా సర్వేలో తేలింది. ఓకే. సో పరిస్థితి చూస్తే మీరు ఇందాక అన్నట్టు కాపు కావచ్చు, బలిజ కావచ్చు, వీళ్ళందరి పరిస్థితులు కావచ్చు, లేదా ఇదే విధంగా మహిళలు కావచ్చు, ఎవరో ఓట్లు ఎటు పడబోతున్నాయి, ఎలా ఉందని చెప్పుకోవచ్చు. అంటే ఇందాక నేను చెప్పాను కదా, కాపు సామాజిక వర్గం ఓట్లు కీలక పాత్ర పోషించబోతున్నాయి అని చెప్పాను. అంటే దాదాపు ఈ టోటల్ 4,08,00,000 ఓట్లలో 27% ఓట్లు కాపు సామాజిక సంబంధించిన ఓట్లే ఉన్నాయి. అంటే కాపు కానీ, బలిజ కానీ, తెలగ కానీ వాళ్ళ ఓట్లే దాదాపు 27% ఓట్లు ఉన్నాయి. మరి అవి ఇప్పుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో పొత్తులో ఉండటం వల్ల దాదాపు 90% ఓట్లు కూటమి, తెలుగుదేశం కూటమికే పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అందువల్ల ఇది తెలియాలంటే అసలు కులాల వారీగా ఎవరెవరికి ఎన్ని ఓట్లు ఉన్నాయని తెలుసుకుంటే బెటర్ అండి. ఆ ప్రకారం చూద్దాం ఒకసారి. అయితే కాపు ఓట్లకు వచ్చేసరికి ముద్రగడ పద్మనాభం కాపుల నేత, అధినేత అని చెప్పుకునే అతను తన స్వార్థానికే ఇదంతా చేస్తున్న సంగతి గతంలోనే తెలిసిపోయింది. ఏంటంటే జనసేనలో జాయిన్ అవుతా అని చెప్పేసి అనుకున్న అతను పవన్ కళ్యాణ్ ఇంటికి రాలేదని చెప్పేసి ఏదో లేఖాస్త్రాలు సంధించి మళ్ళీ వెళ్ళిపోయి వైసీపీ కోవట్టుగా తయారైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ముద్రగడని ఎవరు నమ్మడం లేని పరిస్థితి. ఇప్పుడు ఉన్నటువంటి ఒక కాపులందరూ కూడా, కాపు సంఘాలన్నీ కూడా పవన్ కళ్యాణ్కి లేదా చిరంజీవికి మద్దతు ఇస్తున్నాయి. చిరంజీవి గారు కూడా మొన్న మధ్య మనం చూసాం, సీఎం రమేష్ని కావచ్చు, లేదంటే ఇంకొక రమేష్ కావచ్చు, వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి ఒక వీడియో బయట కూడా ఇచ్చారు. సో చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు కంప్లీట్గా కాపు నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి సంఘాలు వాళ్ళతో పాటు ఉన్నాయి. కాబట్టి ఈ 27% కాపు ఓట్లలో 95% కాపు ఓట్లన్నీ కూడా కూటమికే పడబోతున్నాయని చెప్పేసి అయితే మొన్న మధ్య చాలాసార్లు మనం విన్నాం. సో ఇప్పుడు కాపు ఓట్లు కాకుండా మిగతా ఓట్లు కానీ ఎట్లా ఏం చూడొచ్చు అంటారు? అంటే మిగతా కులాల వారిగా చూద్దామండి. అంటే బీసీస్ ఓట్లు కూడా చాలా కీలకమే. కాకపోతే ఏంటంటే ఓవరాల్గా చూసుకుంటే ఏంటంటే దాదాపు 60 లక్షల ఓట్లు కాపులకు సంబంధించినవి ఉన్నాయండి. నేను అనేది బలిజ, తెలగ కాకుండా 60 లక్షల ఓట్లు కాపులువే ఉన్నాయి. అలాగే ఇక బలిజ ఓట్లు చూసుకుంటే దాదాపు 13 లక్షల ఓట్లు
బల్జ కులానికి సంబంధించిన వాళ్ళే ఉన్నాయి. ఇక తెలగ సంబంధించింది దాదాపు ఒక 20 లక్షల ఓట్లు తెలగ ఉన్నాయి. అంటే ఎట్లా చూసుకున్నప్పుడు దాదాపు ఇంచుమించు దగ్గరగా 1 కోటి మంది ఈ కాపు తెగలకు సంబంధించిన ఓట్లు అయితే మనకు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే మనకి క్షత్రియులు అంటే కులాల వారికి ఒకసారి ఓట్ బ్యాంక్ ఎలా ఉందని చూద్దాం. క్షత్రియులు దాదాపు ఒక 5 లక్షల మంది ఉన్నారండి ఓటర్లు. ఇది ఎందుకంటే 2 సంవత్సరాల క్రితం వచ్చిన లెక్క కాబట్టి ఇప్పుడు లేటెస్ట్ సమాచారం కులాల వారికి మన దగ్గర డేటా లేదు కాబట్టి ఇంచుమించు కొద్ది పెరుగుతాయి అంతే, వేలలోనే ఉంటుంది, పెద్ద లక్షల్లో ఉండదు అది. కాబట్టి క్షత్రియ సామాజిక వర్గానికి ఒక 5 లక్షలు సుమారుగా ఓట్లు అయితే ఉన్నాయి. దేవాంగులు వాళ్ళకి 9 లక్షల మంది దేవాంగ ఓట్లు ఉన్నాయి. ఆర్య వయసులు ఒక 12 లక్షల దాకా ఉన్నాయి. అలాగే పద్మశాలీలు 12.5 లక్షల మంది పద్మశాలీల ఓట్లు అయితే ఉన్నాయి. ఇక బ్రాహ్మణులు 12.5 లక్షలు ఉన్నారు. ఇక ముదిరాజులు వాళ్ళు 13 లక్షలు చిల్లర ఓట్లు ముదిరాజులకు ఉన్నాయి. ఇక రజిక సామాజిక వర్గానికి సంబంధించి ఒక 16 లక్షల ఓట్లు రజికలకు ఉన్నాయి. ఇక కమ్మ సామాజిక వర్గం ప్రధానంగా 2 కులాల పోరాటంగా ఈ ఎన్నికలు ఉన్నాయి అంటున్నారు కాబట్టి ఆ 2 కులాలకు సంబంధించిన కూడా రెడ్డిస్ 25 లక్షల మంది ఉంటే కమ్మాస్ కూడా ఇంచుమించు దాదాపు 22 లక్షల మంది కమ్మ సామాజిక వర్గానికి ఓట్లు అయితే ఉన్నాయి. అంటే పోటాపోటీగా వాళ్ళవి వీళ్ళవి ఓట్లు అయితే ఉన్నాయి. ఇక గౌడ శెట్టి బల్జ కానీ వాళ్ళైతే 30 లక్షల దాకా ఉన్నాయి. ఈడిగా కానీ కలుపుకుంటే 30 లక్షల ఓట్లు వాళ్ళ ఓట్లు ఉన్నాయి. ఇక ఎస్సీ ఎస్టీలు ఇక వీళ్ళ ఓట్లు చూసుకుంటే ఎస్సీలు ఎస్టీలు కానీ ఇవి 35 లక్షల మంది దాదాపు వీళ్ళ ఓట్లు అయితే ఉన్నాయండి. అంటే 35ను ఎస్సీ ఎస్టీలు కలుపుకుంటే దగ్గరగా ఒక 50 లక్షల ఓట్లు. ఇంచుమించుగా కాపులని డామినేట్ చేసే పరిస్థితి లేదు కానీ ఒక కాపు ఎస్సీ ఎస్టీలు గిరిజన తెగలు వీళ్ళ ఓట్లు అయితే దగ్గరగా ఒక 50 లక్షల దాకా ఇంచుమించు ఓట్లు అయితే ఉన్నాయి. ఈ వీళ్ళలో మెజారిటీ ఏంటంటే కాపుల్లో మెజారిటీ ఓట్లేమో టీడీపీ కూటమికి పడతాయండి. అలాగే ఎస్సీ ఎస్సీల్లో పడతాయి కానీ ఎస్టీల్లోనూ గిరిజనలోనూ మళ్ళీ సాలిడ్గా వైసీపీకి పడతాయని చెప్పలేము. ఎస్సీలో ఒక మెజారిటీ ఓట్ షేరింగు వైసీపీకి పడే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే దళిత క్రిస్టియన్స్ ఓట్లన్నీ కూడా వైసీపీకి పడతాయని చెప్పలేము. దళిత క్రిస్టియన్స్ ఓట్లు కొంత మెజారిటీగా పడే అవకాశం కనిపిస్తుంది. ఓకే. ఇక మనకి పింఛన్ల ద్వారా తీసుకున్నప్పుడు పింఛన్లు లెక్కేస్తున్నప్పుడు కూడా అంటే ప్రభుత్వ ప్రయోజనాలు పొందేవాళ్ళు వాళ్ళు వేస్తారనుకున్నప్పుడు ఆ పరిస్థితి అయితే కనపట్ల. ఎందుకంటే పింఛన్దారులే దాదాపు ఒక 65 లక్షల మంది పింఛన్దారులు ఉన్నారండి. ఇతరత్ర మళ్ళీ ఇప్పుడు చేనేత కార్మికులు కానీ ఆటో వాళ్ళకి ప్రయోజనాలు కానీ లేకపోతే అమ్మఒడి కానీ ఇలాంటి ప్రయోజనాలు పొందిన వాళ్ళ జాబితా చూసుకుంటే దగ్గరగా మనం అంటే పింఛన్లు ఇవన్నీ కలుపుకుంటే దగ్గరగా 1 కోటి మంది అనుకుందాం. ఈ 1 కోటి మంది కూడా గంపకొత్తగా వెళ్ళిపోయి వైసీపీకి వేస్తారని చెప్పడానికి వీలు లేకుండానే ఉంది. అదిగాక ఇప్పుడు పథకాలు తీసుకునే వారిలో కూడా చాలామంది అసంతృప్తి ఉంది. ఎలా అంటే ఫస్ట్ అమ్మఒడి అని చెప్పేసి అన్న తర్వాత ఇంట్లో ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమందికి ఖచ్చితంగా 15,000 ఇస్తా అని చెప్పేసి అన్నటువంటి ఒక వైఎస్ఆర్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అదిగాక భారతిరెడ్డి ఖచ్చితంగా మాట్లాడింది. కానీ రాను ఇంట్లో ఎవరికైనా ఒకరికి అన్నట్టు మాట ఇచ్చారు. అదిగాక అభివృద్ధికి సంబంధించి కాకుండా ఈ సంక్షేమ పథకాలలో చూసుకుంటే తీసుకునే వారందరి నుంచి కూడా ఒక క్వశ్చన్ అయితే బయటపడుతుంది. ఏంటి అంటే అది మీరేం మీ జేబుల నుంచి డబ్బులు ఇస్తున్నారా అనే క్వశ్చన్ కూడా ఇప్పుడు బయటపడడం జరిగింది. సో రాను చాలా అరాచకాలు చూస్తున్న బట్టి ఇప్పుడు ఎవరైతే సంక్షేమ పథకం తీసుకున్న వాళ్ళు కూడా కంప్లీట్గా గవర్నమెంట్కి ఓటేసే పరిస్థితి లేదని చెప్పేసి అయితే వస్తున్నటువంటి ఒక చర్చ. దాని మీద గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి అలాగే ఉందండి. సంక్షేమ పథకాలు పొందే వాళ్ళందరూ కూడా గంపకొత్తగా అక్కడ వేసే పరిస్థితి లేదు. ఒక ఏంటంటే ఎస్సీల్లో ఒక మాల సామాజిక వర్గంలో మాత్రమే ఓట్లు వాళ్ళకి కొంత మెజారిటీ ఓట్లు పడే అవకాశం ఉంది కానీ సంక్షేమ పథకాల పరంగా ఆ పరిస్థితి లేదు. అలాగే పోయినసారి మనకి ఏంటంటే గత ఎన్నికల్లోకి వచ్చినప్పుడు 78% ఓట్లు పోలేని అని చెప్పాం కాబట్టి అక్కడ మహిళలు దాదాపు ఒక 40 lakhs మంది ఓట్లు వేయలేదు. పురుషులకు వచ్చేసరికి 39 లక్షల మంది ఓట్లు వేయాల. అంటే 4,04,000 మంది ఓట్లు అనుకున్నప్పుడు ఒక 80 లక్షల మంది దాదాపు ఓటింగ్కి దూరంగా ఉన్నారు. మరి ఈసారి ఓటింగ్ శాతం పెరిగే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్ని దించాలని ఎప్పుడైతే ప్రభుత్వ వ్యతిరేకత ఎప్పుడైతే ఉందో ఇప్పుడు ఆటోమేటిక్గా పోలింగ్ శాతం పెరుగుతుంది. పోలింగ్ శాతం పెరిగిందంటే అధికార గవర్నమెంట్కి ఇప్పుడు మైనసే ఉంటుంది ఎప్పుడైనా సరే. కాబట్టి ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ముఖ్యంగా 175 నియోజకవర్గాల్లో 110 నియోజకవర్గాల్లో
అత్యధిక ఓటర్ల సామాజిక వర్గాల్లో కాపు ఉంది. టాప్ 3 ప్లేస్లో కాపు సామాజిక వర్గం ఉంది. కాబట్టి కాపులు ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఈస్ట్, వెస్ట్, కృష్ణా, గుంటూరు జిల్లాలో ఈ 4 జిల్లాల నియోజకవర్గాలన్నీ కూడా చాలా కీలక పాత్ర పోషించబోతున్నాయి. అలాగే ఉత్తరాంధ్ర కూడా కీలక పాత్ర పోషించబోతుంది. ఇక రాయలసీమకి వచ్చేసరికి పరిస్థితి ఎలా ఉందనేది ఇప్పటికి ఇంకా అర్థం కావట్లేదు. కానీ మే ఫస్ట్ వీక్లో మనకి రాయలసీమ పరిస్థితి కూడా అర్థమయ్యే అవకాశం అయితే ఉంది. అయితే ఇక్కడ మీరు ఇందాక చెప్పినట్లు గతంలో 2019లో దరిదాపున ఒక 40 లక్షల మంది వరకు మహిళలు, 41 లక్షల మంది మహిళలు, 38 లక్షల మంది పురుషులు ఓటు వేయలేదని చెప్పి అంటున్నారు. సో వీళ్ళల్లో ఇప్పుడు ఒకవేళ ఓటింగ్ సంబంధించినటువంటి ఒక పరిస్థితి కూడా ఇప్పుడు ఇంకా మెరుగుదల. అదిగాక ఈసారి మహిళలు ఓటింగ్ అనేది ఈసారి కీలక పాత్ర పోషించబోతుంది. కాపు ఓటుతో పాటు మహిళల ఓట్లు. మహిళలకి ఏంటంటే అట్రాక్టివ్ ఏంటంటే ఉచిత బస్సు ప్రయాణం అనేది ఒకటి మంచి ఆకర్షణీయంగా ఉంది. సక్సెస్ అయింది కూడా తెలంగాణ సక్సెస్ అయింది. అదే ఒకటి. తర్వాత ఏంటంటే ప్రతి మహిళకి 1500 రూపాయల చొప్పున నెలకి ఇవ్వటం అనేది అది ఒకటి ఆకర్షణీయంగా కనిపిస్తుంది. అలాగే ఇంట్లో పిల్లలకి ఒక్కొక్కరికి 15,000 చొప్పున, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అన్ని 15,000 ఇస్తామని చెప్పి బాబు గారు ఇచ్చిన పథకాల్లో అదొకటి ఆకర్షణీయంగా ఉంది. ఇట్లా అంటే రైతు వారీగా ఏంటంటే సంవత్సరానికి 20,000 పెట్టుబడి సాయం కింద ఇవ్వడం అనేది కూడా అట్రాక్ట్ చేస్తుంది. అదిగాక ముఖ్యంగా వాలంటీర్లకి 10,000 గౌరవ వేతనం అని కూడా అది బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనే విధంగా వీళ్ళు మొదటే ఎన్నికలకు ముందే గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళిపోయి వాళ్ళకు ఒక పత్రాలని ఇవ్వటం అనేది ఓటర్లలో ఆలోచన కలిగించింది. ఎప్పుడైనా సరే ప్రయోజనం వీళ్ళు ఇచ్చారని చెప్పి వాటి పొద్దున వాళ్ళు మేనిఫెస్టోలు పెంచినా కానీ అక్కడ నమ్మే పరిస్థితి ఉండదు. వాళ్ళు పెంచారన్నప్పుడు వీళ్ళు పెంచుకుంటూ వెళ్తారు. ఇట్లా ఉంటుంది సాధారణంగా. కాబట్టి ఒకటి ఏంటంటే ఏ గవర్నమెంట్ ఉన్నా 5 ఏళ్ళు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక్క ఛాన్స్ అని ఆయన అడిగినప్పుడు ఒక ఛాన్స్ ఇచ్చారు. ఇంకొక ఛాన్స్ అని ఆయన అడగట్లేదు. ఇంకొక ఛాన్స్ అడిగినా ఇచ్చే పరిస్థితి కనపట్టలేదు. అది ఒక్క ఛాన్స్ పేరుతో ఆయన అధికారంలోకి వచ్చాడు. కాబట్టి ఇంకో ఛాన్స్ ఇస్తారా లేదా అనడానికి వ్యతిరేకత కనిపిస్తుంది, స్పష్టంగా కనిపిస్తుంది. గ్రౌండ్ లెవెల్లో కూడా కనిపిస్తుంది. పల్లెటూళ్ళలో కూడా ఈసారి అనేది గవర్నమెంట్కి వ్యతిరేక ఓట్ బ్యాంక్ అనేది పెరిగింది. పైగా ఈ కూటమిగా వెళ్ళటం అనేది ఒక బలాన్ని ఇచ్చిందని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ చూసుకుంటే ప్రత్యేకంగా ఎలక్షన్స్ సంబంధించి చూసుకుంటే ఒక పక్కన కూటమి, ఇంకొక పక్కన వయసు. ఇప్పుడు అదేగాక నామినేషన్స్లో కూడా మనం చూస్తున్నాం. ఆయన అన్న మాట ఒక మాట ఏంటంటే ఇక్కడ పేదలకు పెత్తందారికి జరుగుతున్న పోటీ అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు ఆయన కాన్స్టిట్యుయెన్సీలోనే సీఎం జగన్ కాన్స్టిట్యుయెన్సీలో బీటెక్ రవి అంటున్న మాటలు ఏంటంటే దాదాపున 757 కోట్లు ఆయన అఫిడవిట్లో ఆయన చూపించారు. ఇది పూర్తి గవర్నమెంట్కి అన్ని రకంగా అన్ని లీగల్గా చూపించినటువంటి ఒక డినామినేషన్ అది. కానీ ఇక్కడ బీటెక్ రవి వచ్చేసరికి 80 లక్షలు మాత్రమే నేను చూపించుకోగలుగుతున్నా అంటున్నాను. అయితే ఇక్కడ అడుగుతున్నారు ఎవరు పేదోళ్ళు ఎవరు పెత్తందారుడు. సో టీడీపీకి సంబంధించిన నాకేమో 80 లక్షలు మాత్రమే ఉంది, ఆయనకేమో 757 కోట్లు చూపించుకున్నాడు అఫిడవిట్లో. సో ప్రజలే డిసైడ్ అయిపోయారు ఎవరు పేదవాళ్ళు ఎవరు పెత్తందారు అని చెప్పేసి అంటున్నారు. సో ఖచ్చితంగా తన సీటు కూడా తను కోల్పోయే పరిస్థితి నెలకొంది ఇప్పుడు అని చెప్పేసి అయితే జరుగుతుంది వార్తలు. ఏమంటారు? అంటే జనం తెలివి మీరిపోయారండి. నాయకులకి ఎంత తెలివితేటలు ఉండేవో అంతకు రెట్టింపు తెలివితేటలు ఓటర్లలో కూడా వచ్చేసింది. ఎప్పటికప్పుడు వాళ్ళకి అన్ని అంత సమాచారం అంతా వచ్చేస్తుంది. కాబట్టి వాళ్ళంత అమాయకులు అయితే కాదు. ఎవరిని గెలిపించాలి ఎవరిని ఓడించాలి అనేది వాళ్ళు ఒక మైండ్లోకి ఒక డిసైడ్ అయిపోయారు. కాబట్టి వాళ్ళు మౌనంగా ఉన్నారంటే ఓటర్ల మౌనాన్ని విప్లవాత్మకమైన ఓటు తీర్పు ఇవ్వబోతున్నారని అర్థమవుతుంది. ఇప్పుడైనా సరే ఓటర్ల మౌనం అదే అర్థం చేసుకోవాలి. మనం బయటపడ్డారంటే వాళ్ళు క్లారిటీగా ఉన్నారని అర్థం. బయటపడలేదంటే ఒక విప్లవాత్మకమైన తీర్పు ఇవ్వబోతున్నారు. కాబట్టి అది అధికార మార్పిడి జరగబోతుందనడానికి నిదర్శనంగా చెప్పొచ్చు. మనం ఒక ప్రళయానికి ముందు ఏదైతే నిశ్శబ్దం ప్రశాంతత ఏదైతే ఉంటుందో ఇప్పుడు అదే సూచన అనుకోవాలా ఏపీలో జరుగుతున్న పరిస్థితి? అదే అనుకోవాలి. మొత్తానికి సర్వే అయితే చాలా క్లియర్ కట్గా అయితే మనకు కనిపిస్తుంది. సో రానున్న కాలంలో ఏదైతే మే 13వ తారీఖు మాత్రం ఎవరైతే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఓటు వినియోగించుకోవాలి. సుమారుగా దగ్గర 78 లక్షల మంది ఎవరైతే మహిళలు కావచ్చు పురుషులు కావచ్చు వాళ్ళు కూడా ఓటు వేసుకొని ఖచ్చితంగా ఒక అభివృద్ధికి ఒక స్థానాన్ని కల్పించాలైతే కోరుకుందాం. థ్యాంక్ యూ సార్.